సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపువలస, విశాఖపట్నం. దేశవ్యాప్తంగా క్యాన్సర్ని నివారించడమే భారత ప్రధాని మోదీ లక్ష్యమని, అందుకే ఈ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతోందని నేషనల్ ఫ్యాకల్టీ హెచ్పివి వ్యాక్సినేషన్ శిక్షకురాలు డాక్టర్ అల్లు నిహారిక అన్నారు. విశాఖ జిల్లా పద్మనాభం కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో సర్వైకల్ క్యాన్సర్పై బాలికల కొరకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ వ్యాధితో ప్రతి గంటకు 9 మంది మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. WHO లెక్క ప్రకారం ఇండియాలో ప్రతి 5గురిలో ఒకరికి ఈ వ్యాధి ఉండవచ్చని వివరించారు. ఈ వ్యాధి బారిన పడకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. 9 నుంచి 15 సంవత్సరాల వయసు గల బాలికలు 6 నెలల వ్యవధిలో 2 సార్లు వ్యాక్సిన్ తీసుకోవాలని, 15 నుంచి 26 ఏళ్ల వయసున్న వారు 3 డోసులు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఈ వ్యాధి శారీరక సంబంధాల వలన సంభవిస్తుందని, మహిళలు, బాలికలు ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గైనకాలజిస్ట్కి, నాన్ గైనకాలజిస్ట్కి అందరికీ కూడా త్రూ అవుట్ ఇండియా ట్రైన్ చేస్తూ ఉంటాను. సో నేను నేషనల్ ఫ్యాకల్టీ ఫర్ హెచ్పివి. సో ఇది మనము సర్వైకల్ క్యాన్సర్ మన ఫ్యూచర్లో మన కంట్రీలో ఉండకూడదు అని నా ప్రయత్నం. ఈ వ్యాక్సిన్ అనేది ప్రతి వ్యాక్సిన్ లాంటిదే అండి. ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది అనేది ఖచ్చితంగా అపోహనే. ఈ వ్యాక్సిన్ని దాదాపుగా 20 years స్టడీ చేసి దాని సేఫ్టీ ప్రొఫైల్ ఆల్ అక్రాస్ ది వరల్డ్ మంచిది అనేది నిరూపించారు. సో డెఫినెట్గా వ్యాక్సిన్ వల్ల ఏమీ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావు. మనం ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అండ్ పిల్లలకి కూడా ఫ్యూచర్లో దీనివల్ల లైక్ ప్రెగ్నెన్సీస్లో ప్రాబ్లమ్స్ కానీ, నెల్సర్లో ప్రాబ్లమ్స్ కానీ, ఏ రకమైన ప్రాబ్లమ్స్ కూడా రావు అని ఖచ్చితంగా మనకు రీసెర్చ్ చెప్పింది. సో మనం ఏం భయం లేకుండా ఈ వ్యాక్సిన్స్ అనేవి తీసుకోవచ్చండి. లేదమ్మా, ఇది ఓన్లీ 2 డోసెసే. ఒక డోస్ తీసుకున్నాక మళ్ళీ 6 నెలలకి 2వ డోస్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ఇది 14 years తక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. అదే మనకి ఏజ్ దాటి ఉంటే 15 to 26 years మాత్రం మనం 3 డోసెస్ తీసుకోవాలి. అంటే ఈరోజు ఫస్ట్ డోస్ తీసుకుంటే సెకండ్ డోసు 2 monthsకి తీసుకుంటాం. అక్కడ నుంచి 4 నెలలకి, అంటే ఫస్ట్ డోస్ నుంచి 6వ నెలకి 3వ డోస్ తీసుకుంటాం. ఆ 3 డోసెస్ తీసుకుంటే ఇంకా సరిపోతుంది. మళ్ళీ బూస్టరు అలాంటివి ఏమీ అవసరం లేదు.